చేయడానికి ప్రభుత్వం మరింత మరి నిధులను కేటాయించి ముందుకెళ్లాలని గౌరవ మంత్రి గారు కోరుతూ ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ రాజ్ ఠాకూర్ గారు. నెక్స్ట్ మెడికల్ మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సోదరుడు బాలు నాయక్ గారు అడిగినట్టుగా ఎక్కడ వీలైతే ఎక్కడ పబ్లిక్ ఉంటారో మరి అక్కడ అన్నీ కూడా హాస్పిటల్స్ కానీ కలెక్టరేట్ కానీ మరి జిల్లాలలో మండలాల్లో ఆయా మహిళా సంఘాలను ప్రోత్సహించాలి. ఇది కేవలము ఆర్థిక అభివృద్ధితో పాటు మరి మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో మీకు తెలుసు మన ప్రభుత్వం వచ్చి రాగానే ముఖ్యమంత్రి గారు మరి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలన్నటువంటి ఒక సంకల్పం పెట్టుకొని మరి ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది అధ్యక్ష. దానిలో భాగంగానే మహిళల మీద భారం పడకూడదనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన 42 గంటలలో 48 గంటల్లోనే మరి ఉచిత బస్సు ప్రయాణం పెట్టి కూడా ఆర్థికంగా మహిళలను ఆ భారం నుంచి బయటికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర రాజధానిగా ఉన్నటువంటి పరిపాలనా కేంద్రానికి కేంద్రంగా ఉన్న సెక్రటేరియట్లో కూడా మరి మన ప్రభుత్వం వచ్చి రాగానే మహిళలకు క్యాంటీన్ పెట్టి అందించడం జరిగింది అధ్యక్ష. నిన్న మేము కూడా మేడారంలో మరి బొంగు చికెన్ కూడా మహిళలకే ఇవ్వడం జరిగింది అధ్యక్ష. నేను గౌరవ మా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఓపెన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ సందర్భంగా దాదాపుగా మేడారం జాతరలో ఇటు వరంగల్ నుంచి కానీ అటు చుట్టుపక్కల నుంచి కానీ వచ్చేటువంటి భక్తులకు ఎక్కడ వీలైతే అక్కడ ఫుడ్ కానీ ఇతరత్ర అవసరాలు తీర్చుకోవాల్సిన ఏమైతున్నాయో ఈ మహిళా సంఘాలకే దాదాపుగా 500 షాప్స్కు గవర్నమెంట్ నుంచి బ్యాంక్ లింకేజ్ ద్వారా వాళ్లకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ ఇట్లాంటివన్నీ పెట్టిస్తున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా మరి అన్నట్టుగా ఇంకా సంఘాలను కూడా మహిళా సంఘాలను గతంలో మనం 60 ఏళ్ళు దాటితే మహిళా సంఘాలలో వాళ్లకు సభ్యత్వం అవకాశం లేకుంటుండే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు 60 సంవత్సరాలు దాటినటువంటి మా అమ్మలను కూడా సంఘాలలో తీసుకొని వాళ్లకు ఒక ఆర్థిక భరోసానే కాకుండా సామాజిక సామూహిక ఒక కుటుంబ రిలేషన్ కూడా మహిళా సంఘాలలో ఉండడం ద్వారా ఏర్పడుతుందనే ఉద్దేశంతో 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళను కూడా మహిళా సంఘంలో తీర్చుకుంటున్నాం. అదేవిధంగా వృద్ధ సంఘాలను కూడా ఏర్పాటు చేసి మన యొక్క మరి ఎస్హెచ్జి గ్రూపుల ద్వారా మరి అదేవిధంగా ప్రభుత్వం ద్వారా వారికి అన్ని రకాలుగా అండగా ఉంటున్నాం అధ్యక్ష. అంతకుముందు 18 సంవత్సరాలు దాటితే ఉండే ఇప్పుడు 15 సంవత్సరాలు దాటినటువంటి బాలికలను కూడా సంఘాలలో ఆహ్వానిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా దివ్యాంగులకు కూడా స్పెషల్గా సంఘాలు ఏర్పాటు చేసి వాళ్లకు ఆర్థిక భరోసా మరి ఆర్థిక స్వావలంబన ఇవన్నీ కూడా కల్పిస్తున్నాం అధ్యక్ష. ఇవాళ ఇందిరా క్యాంటీన్ల యొక్క ముఖ్య ఉద్దేశము ఒక దిక్కు మరి మహిళలు చేతి వంట అమ్మ చేతి వంటలాగా ఖచ్చితంగా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది, ఆత్మీయత ప్రేమ ఉంటుంది. కాబట్టి అందరూ మహిళలే మరి క్యాంటీన్స్ నడిపిస్తూ తక్కువ రేట్లలో అదేవిధంగా మంచి ఆత్మీయతను అభిమానాన్ని పంచి అమ్మ చేతి వంటను తినిపించడం జరుగుతుంది అధ్యక్ష. అదే కాకుండా ఇందిరా మహిళా శక్తి సంఘాలకు దాదాపు ఇప్పటికీ 20 రకాల బిజినెస్లను డివైడ్ చేసి ఆ 20 రకాల బిజినెస్లకి మహిళల్ని తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష. మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్ చూపుతున్నారు అధ్యక్ష ఇవి పెట్టుకోవడానికి. కాబట్టి తప్పకుండా ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడ ఏర్పాటు చేయాలని మా సిఓ దివ్యా దేవరాజన్ గారి ద్వారా మరి కలెక్టర్లందరికీ డిఆర్డిఓస్ అందరికీ కూడా ఆదేశాలు అందిస్తాం అధ్యక్ష. మీరు కూడా ప్రజాప్రతినిధులు కానీ మరి లోకల్గా ఉండే డిమాండ్ను కూడా వాళ్ళ విన్నపాలు తీసుకొని తప్పకుండా అత్యధికంగా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. ప్రతి మండల సమైక్యకు ఇంకా రాబోయే కాలంలో తప్పకుండా బస్సును కూడా అందిస్తున్నాం అధ్యక్ష. ఇప్పటికీ
దాదాపుగా 200 పైన మండల సమైక్యలకు బస్సులు అందించినాం. ఇంకా మిగతా మండలాలకు కూడా మండల సమైక్యలకు అందిస్తాం. తద్వారా ప్రతి మండల సమైక్యకు 70,000 రూపాయలు నెల నెల ఇన్కమ్ కూడా రాబోతుంది అధ్యక్ష. వీళ్ళు ఏదైనా క్యాంటీన్స్ కానీ ఏదైనా బిజినెస్ కానీ 20 రకాల బిజినెస్లు మనం ఇచ్చినప్పుడు దాన్ని ఎట్లా నిర్వహించుకోవాలి, ఏ రకంగా సక్సెస్ఫుల్గా ముందుకు పోవాలి, బ్రాండింగ్ ఎట్లా అని కూడా 10 రోజులు మహిళలు ఆర్థికంగా బలోపేతమవుతారు. కాబట్టి తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వం గౌరవ మంత్రి గారు యాదృట్టకు ఎక్కువ మహిళా క్యాంటీన్లు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా మన ప్రజాప్రభుత్వం వచ్చాక మహిళలకు పెద్దపీట వేయడం వల్ల ఇవాళ గ్రామాలలో మహిళలు మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో 100% మొన్న మేము గ్రామాల్లో తిరుగుతుంటే ఈ ఇందిరమయ్య చీరలు మహిళా సంఘాలకి వస్తాయంటున్నారు. అధ్యక్ష బీర్లా ఐలన్న గారు కోరినట్టుగా యాదగిరి గుట్టకాడ కూడా తప్పకుండా ఎక్కువ భక్తులు వస్తూ ఉంటారు. మంచి నాణ్యమైనటువంటి ఫుడ్ కానీ ఇతర షాప్స్ కూడా వాళ్ళ మహిళా సంఘాలు పెట్టుకోవడానికి తప్పకుండా అక్కడ ప్రోత్సహిస్తాం అధ్యక్ష. కలెక్టర్ గారిని కూడా ఈరోజు మరి కోరుతాము, వారి అక్కడ నుంచి ప్రతిపాదనలు ఇమీడియట్లీ తీసుకొని పంపించమని. అదేవిధంగా వడ్డీ లేని రుణాలు కూడా గతంలో 3,500 కోట్లు ఎగ్గొట్టిపోయిన అధ్యక్ష మహిళా సంఘాలకు ఇవ్వాల్సినటువంటి పావుల వడ్డీ అని పావులలో ఒకసారి కూడా సమీక్షిస్తాం. అందుకనే మనము 67 లక్షల మంది పట్టణంలో పల్లెలలో ఉండే అనే భావన కూడా వస్తుంది. సో అది ముందుగా అందరికి ఇవ్వాలనే ఇప్పుడు నెక్స్ట్ అంటే మేము ఇప్పుడు అనుకున్నది అందరికి ఇవ్వాలనే పట్టణాలలో ఆపడం జరిగింది. ఇప్పుడు మార్చి 1 నుంచి పట్టణాలలో దఫాలుగా పెట్టుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చే దాంట్లో ఇప్పటికే మేము కలర్స్ అవన్నీ గారు మేము సమీక్షించుకొని ఎక్కడన్నా రాకుంటుంటే వాళ్ళది కూడా తొందరలోనే గ్రామీణ ప్రాంతాల వాళ్ళది కూడా రాకుంటుంటే అది కూడా అందిస్తామని తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ సభ ద్వారా ఎక్కడ పబ్లిక్ మూవింగ్ ఉంటుందో ఎక్కువ హాస్పిటల్స్ లేదా కాలేజెస్ తర్వాత టెంపుల్స్ ఇట్లా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మీరు ఒక సంఘాన్ని ముందు అంటే వాళ్ళను ప్రిపేర్ చేస్తే వాళ్ళ అప్లికేషన్ ఇస్తే వాళ్ళకు మేము క్యాంటీన్ ఇస్తాం అధ్యక్ష. క్యాంటీన్ కావచ్చు లేదా మిల్క్ సంబంధించి కావచ్చు లేదా కిరాణం సంబంధించి కావచ్చు. ఆ లొకేషన్లో ఇప్పుడు హాస్టల్స్ ఉంటాయి, 1,000-2,000 మంది పిల్లలు ఉంటారు. అక్కడ వాళ్ళకు డైలీ సోప్స్ అనో లేకుంటే రకరకాల వస్తువులు ఉంటాయి. అలాంటి షాప్ పెట్టుకోవడానికి కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం అధ్యక్ష. తద్వారా మహిళల్ని ఆర్థికంగా